హాయ్ పిల్లలు, లాస్ట్ క్లాస్లో మనం ఎఫ్ లెటర్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవాళ జీ లెటర్ గురించి నేర్చుకుందాం. ఇది క్యాపిటల్ జీ, ఇది స్మాల్ జీ. ఏబిసిడిలలో జీ లెటర్ 7వది. జీ ఫర్ గోట్. గోట్ అంటే మేక. ఇది చిన్న సైజులో ఉంటుంది. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వైట్, బ్లాక్, బ్రౌన్ అండ్ మిక్స్డ్ కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ జీ ఫర్ జర్మనీ. జర్మనీ అనేది ఒక యూరోపియన్ కంట్రీ. దీని క్యాపిటల్ సిటీ బెర్లిన్. ఇక్కడ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్లో ఫేమస్. జర్మనీ ఫుట్బాల్ టీం చాలా స్ట్రాంగ్. ఇది రిచ్ హిస్టరీ, కల్చర్ అండ్ ఇన్నోవేషన్ కలిగిన దేశం. నెక్స్ట్ జీ ఫర్ గార్డెన్. గార్డెన్ అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ప్లాంట్స్, ఫ్లవర్స్, ట్రీస్ అండ్ గ్రాస్ ఉంటాయి. గార్డెన్లో వెజిటేబుల్ గార్డెన్స్లో టమాటో, క్యారెట్, బ్రింజాల్ లాంటివి పెంచుకోవచ్చు. ఫ్లవర్ గార్డెన్స్లో రోజ్, జాస్మిన్, సన్ఫ్లవర్ లాంటివి ఉంటాయి. గార్డెన్లో బటర్ఫ్లైస్, బర్డ్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మనం గార్డెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ట్రీస్ని ఎక్కువగా పెంచాలి. అప్పుడే నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ జీ ఫర్ జిరాఫీ. జిరాఫీలు అనేవి ప్రపంచంలో చాలా పొడవైన జంతువులు. ఇవి ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి. జిరాఫీ మెడ చాలా పొడవుగా ఉంటుంది. వాటికి బ్లూ అండ్ బ్రౌన్ టంగ్ ఉంటుంది. ఇది 45 సెంటీమీటర్స్ పొడవుగా ఉంటుంది. జిరాఫీలు గంటకు 50 కిలోమీటర్ స్పీడ్స్తో పరిగెత్తగలవు. ఇవి జెంటిల్ యానిమల్స్. ఎక్కువగా గ్రూప్స్లోనే కనిపిస్తాయి. జీ ఫర్ జింజర్ అంటే అల్లం. ఇది హెల్త్కి చాలా మంచిది. జింజర్లో విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇది కోల్డ్కి, కాఫ్కి, డైజెషన్కి చాలా మంచిది. జింజర్ టీ తాగితే కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇండియా అండ్ చైనాలో జింజర్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని మనం డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువగా దొరుకుతాయి. నెక్స్ట్ జీ ఫర్ గ్రీన్. గ్రీన్ అనేది ఒక కలర్. ఇది నేచర్ని గుర్తు చేస్తుంది. ట్రీస్, ప్లాంట్స్, లీవ్స్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కలర్ మనకు ఫ్రెష్నెస్ అండ్ పీస్ని ఇస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్లో గ్రీన్ లైట్ అనేది గో అనే అర్థంలో వాడతారు. గ్రీన్ కలర్ హెల్త్, గ్రోత్ అండ్ హార్మోనీను సూచిస్తుంది. వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి హెల్తీ ఫుడ్ లాగా ఉపయోగపడతాయి. మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే గ్రీన్ ట్రీస్ని నాటాలి. నెక్స్ట్ జీ ఫర్ గ్రేప్స్. గ్రేప్స్ అనేవి ఒక జ్యూసీ ఫ్రూట్. ఇవి చాలా కలర్స్లో ఉంటాయి. గ్రీన్, రెడ్, బ్లాక్, పర్పుల్. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, B6 అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. గ్రేప్స్ నుండి జ్యూస్, డ్రై ఫ్రూట్స్, వైన్ రెడీ చేస్తారు. గ్రేప్స్ వైన్ యాడ్స్లో పెరుగుతాయి. నెక్స్ట్ జీ ఫర్ గొరిల్లా. గొరిల్లాస్ అనేవి ఫారెస్ట్ అండ్ మౌంటైన్లో ఉంటాయి. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఫ్రూట్స్ని, లీవ్స్ని తింటాయి. గొరిల్లాస్ అనేవి చాలా ఇంటెలిజెంట్గా ఉంటాయి. ఇది మనుషులతో ఈజీగా కమ్యూనికేట్ చేస్తాయి. నెక్స్ట్ జీ ఫర్ గార్లిక్. కుకింగ్లో ఫ్లేవర్ పెంచడానికి, మెడిసిన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేసి కోల్డ్, కాఫ్, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. జీ ఫర్ గిటార్ అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని స్ట్రింగ్స్ వాయించి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తారు.
ఫింగర్స్తో స్ట్రింగ్స్ని ప్రెస్ చేసి డిఫరెంట్ సౌండ్స్ని క్రియేట్ చేస్తారు. గిటార్ని క్లాసికల్ మ్యూజిక్, రాక్, పాప్ లాంటి మ్యూజిక్ స్టైల్లో వాడతారు. లెర్నింగ్ గిటార్ వల్ల బ్రెయిన్ కోఆర్డినేషన్, క్రియేటివిటీ అండ్ ఫోకస్ అనేవి పెరుగుతాయి. ఇవాళ క్లాస్లో జీ లెటర్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో హెచ్ లెటర్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చిందా? నెక్స్ట్ వీడియో కావాలా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.